ఏమైందయ్యా? క్షమించండి, బాత్రూమ్ లో మీ అమ్మాయి ఉంది, చూడకుండా తలుపు తెరిచి చూసేశాను. అలాంటివి చూసి చూడనట్టు ఊరుకోవాలి. అంత క్రితం మీ ఆవిడుంది. పాపా, ఒసే పాపి! పొరపాటు ఆవిడది కాదండి, బాత్రూమ్ కి గొళ్ళెం లేదు, అది చెప్పడానికే వచ్చాను. ఆడపిల్ల స్నానం చేస్తుంటే కళ్ళు అప్పగించుకుని నోరెళ్ళ పెట్టుకుని చూస్తావా? అలా చూడటానికి నువ్వు నా కన్న తల్లివా లేక కట్టుకున్న మొగుడివా? క్షమించండి, అందుకే ఎవళ్ళ బాత్రూమ్ వాళ్ళకు ఉండాలనేది. సర్లేవయ్యా, దెబ్బకి దెబ్బ తీస్తాను. నువ్వు నన్ను చూసావుగా, అలాగే నేను నిన్ను చూడకుండా వదులుతాననుకున్నావా? మా బాత్రూమ్ కి ఎక్కడెక్కడ బొక్కలున్నాయో నాకు తెలియదు అనుకున్నావా? ఓరి దేవుడోయ్! ఎలాగూ చూసేశాడుగా, అతనికే ఇచ్చి పెళ్లి చేసేస్తే పోలా. అమ్మయ్యా, నా మూడో పిల్ల పెళ్లి కూడా సెటిల్ అయిపోయింది. ఇదెక్కడి కొంపరా దేవుడా, మగాళ్ల శీలానికి అస్సలు రక్షణ లేదు. గోడలకి చెవులుంటాయని విన్నాను, కళ్ళు కూడానా? అన్ని బొక్కలు కప్పాను. ఇంకేమైనా మిగిలింటే వాళ్ళ అదృష్టం, మన దురదృష్టం. ఆశయ, అయ్యా, ఏంటి ఆఫీసులో వెలిగిపోతుంది? ఎవరికన్నా ప్రమోషనా లేక మన బాస్ కి ట్రాన్స్ఫరా? అదే నేను చెప్తాను సార్. చెప్తే సస్పెన్స్ పోతున్నా. 10 కొట్టేసరికి ఇలా చూడండి, మన ఆఫీసులో గడియారంతో పాటు అందరి గుండెలు ఆగిపోతాయి. ఛా. ఉండండి. హలో, నా పేరు స్వప్న సుందరి. I see. యు డిడ్ంట్ సీ, నువ్వు అసలు నన్ను చూడనే లేదు. నేనొచ్చింది స్వప్న సుందరిని, స్వర్ణమంజరిని చూడటానికి కాదు, ఆఫీస్ ఫైల్ చూడటానికి. ఫైల్స్ లో ఏముంటుంది? అయిపోయిన ఖర్చు, రాబోయే బడ్జెట్ తప్పితే మనిషి అన్నాక కాస్త కళా పోషణ ఉండాలి అనేవాడు రావు గోపాలరావు. అలాంటి వెకిలి వేషాలు నాకు రా. అంటే నువ్వు ఋషివా సన్యాసివా? మనిషిని. నువ్వు నాకు నచ్చావాయ్. నువ్వు నాకు నచ్చలేదు. అబ్బా, పిచ్చెక్కిపోతుంది నీ పొగరు చూస్తుంటే. మాటలతో నీ గుండె తూట్లు పొడుస్తున్నావు. నీలాంటి వాడితో మ్యాట్నీలకి మార్నింగ్ షోలకి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళతో వెళ్ళు. ఏది వీళ్ళ సొల్లుగా చిల్లర వెదవులు. సర్లే, ఇవాళగా బోని. రాత్రికి నీ కళ్ళకొస్తా. అసలే నా పేరు స్వప్న సుందరి. బాయ్. ఏం తెచ్చారా? ఇదిగో చింతకాయలు, ఇదిగో జాంకాయలు, ఇదిగో మామిడికాయలు. వీటికి ఇంకా టైం ఉందిరా. ఇదిగో ఉప్పు కారం. అది సరేగానేక నువ్వేం తెచ్చావు? కత్తి ఇటు. ఏంట్రా విషయాలు? మరి మీ ఇంట్లో నీ నెత్తి మీద కాపురం పెట్టాడంటున్నావు కదా, ఏమన్నా కలిపావా? లొంగేలా లేడ్రా, కండలు గిండలు మాత్రం గంగిరెద్దులా పెంచాడు కానీ వాడొట్టి బెదురుగొడ్డు. దొంగ తిరుగుడొద్దు, వాడిని భావం చేయాలనుందా? మరి అంతే కదరా. అలాగా అయితే ఇందా, నీ కోసం నేను తెచ్చాను ఒక అద్భుతమైన మందు. ఏం మందు? వశీకరణ మందు. అక్క, కరణం గారింట్లో కొట్టుకొచ్చా. ఈ దండలో కలిపి 2 ముద్దలు బావకు పెట్టావనుకో, బావ నీకు 20 ముద్దులు పెడతాడు. వా, ఇలా పట్టుకో, ఇలా ఇవ్వు. ఈ దెబ్బతో మా ప్రేమ లైలా మజ్ను, దేవదాసు పార్వతి, రోమియో జూలియట్, సలీం అనార్కలి. ఏడ్చినట్టుంది. అన్నీ ఏడుపుగొట్టు ప్రేమ కథలే. మీది సరికొత్త ప్రేమ కథ కావాలి. రాణి రామకృష్ణ, కొంచెం నాన్ సెన్స్, కొంచెం న్యూ సెన్స్ కలిపి మంచి రొమాంటిక్ స్టోరీ కావాలి. సరే, దీవించండి. శీఘ్రమే కక్కు ప్రాప్తిరస్తు. అదేం దీవించడవరా? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదన్నారు కదా. నిజమే, దానికే ట్రై చేస్తా. ఫాలో మీ. ఏంటి రాణిగారు రాజమార్గంలో రాకుండా దొడ్డిదారిన దొంగదారిన వచ్చారు? అదే 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 లేదు. మీరు మగాడి ఉండి
ఆడవాళ్ళకన్నా అద్భుతంగా వండుతారని మా ఫ్రెండ్స్ కి చెప్తున్నా. ఏరా? అవును బావా. ఒట్టి వాసన చూస్తే ఏం లాభం? 2 నిమిషాల్లో అదిరిపోయి ఎగ్ బిర్యానీ చేసి పెడతాను. వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురండి. వెళ్ళండి. బాగుంది కదా? క్యా బాత్ హై. అద్దరు కొట్టేశావు బాస్. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నిన్ను కట్టుకుంటే కడుపు నిండా పెడతాం. ఏంటి గడ్డ? చూడు యువరాణి, మీరిప్పుడు తిన్న దాంట్లో మీరే తెచ్చిన వశీకరణ మందు కలిపాను. ఆ? ఆ ఒరేయ్, ఏంట్రా ఇది? వల్ల పదండి, పదండి ముందు. బాసు, రా బాసు. రమ్మంటుంటే. ఏంటిది ఇంత రాత్రి వేళ? నువ్వు వండిందంతా మాకే పెట్టేశావుగా. నువ్వేమీ తినలేదు. ఒక్క పూట తినకపోతే మరేం పర్వాలేదు. పెద్ద గొప్పేలే. రా బాసు, నీకోసం పెరుగన్నం తీసుకొచ్చాను. రా. నిజంగా నాకు ఆకలి లేదు. ఆకలి లేదా? కోపమా? లేదంటే అన్నంలో ఏమైనా కలుపుకొచ్చాను అనుమానమా? చచ్చా, అలాంటిదేం లేదు. మరి నీకేది ఇష్టమో చెప్పు, అదే తీసుకొస్తాను. చెప్పు బాసు, నీకేది ఇష్టమో అదే ఎంత కష్టమైనా తీసుకొస్తాను. ఏమిటి నవ్వులాటగా ఉందా? ఇదిగో రాణి, నువ్వు వెళ్ళిపో. నువ్వు తినందే నేను వెళ్ళను. చూడు రాణి, నేను ఇక్కడ అద్దెకుంటున్నాను. నువ్వు ఓనర్ గారి కూతురువి. అంతకన్నా మన ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టుకో. వెళ్ళిపో. ఎవరైనా చూస్తే బాగుండదు. నీకు ఆకలేస్తుందని అన్నం తీసుకొస్తే నన్ను వెళ్ళిపోమంటావా? అయితే నేను వారం రోజులు అన్నం మానేస్తాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇలారా. చూడు, నిన్ను చూసుకో, నన్ను చూసుకో. నువ్వు నా కంటికి ఎలా కనిపిస్తున్నావు తెలుసా? ఎలా? చంటి పిల్లల. ఏమిటి? నేను చంటి పిల్లలా కనిపిస్తున్నానా? నా కళ్ళు చూడు, నా ముక్కు చూడు, నా పెదాలు చూడు, టోటల్ నా ఫేస్ చూడు. నా వయసు ఎంతో తెలుసా? హాట్ 16. హలో బాసు. ఏంటి చీరల చుట్టుకొచ్చావు? బాసు, ఏమిటి నిన్న రాత్రి ఏం చెప్పావు? నేను చిన్న పిల్ల లా ఉన్నానా? ఇప్పుడు నేను పెద్ద మనిషిలో ఉన్నానా? అబ్బో, అదిరిపోయింది. పోతరా చెల్లెలు పోలేరమ్మ లెవెల్లో ఉన్నావు. ఈ నీళ్ళు వచ్చే చీర కట్టుకోవడం రాదు? అవును, నాకు కట్టడం రాదు. ఇప్పుడు నువ్వే కట్టు. రామరామా. ఇలాంటి సమయాల్లో రామరామ కాదు, కృష్ణ కృష్ణ అని తలుచుకోవాలి. ఏడ్చావులే. ఇలా మనల్ని ఎవరైనా చూస్తే ముందు నా శీలాన్ని శంకిస్తారు. మరేం పర్వాలేదు, పర్మిషన్ తీసుకునే కడదు గాని. నాన్నా, నాన్నోయ్, బాసు నాకు చీర కడతాడంట, కట్టించుకోమంటావా? కట్టించుకో తల్లి. విప్పుతానంటే తప్పు గాని కడతానంటే మంచిదేగా. చూసావా బాసు, ఇలాంటి తండ్రి ఇండియాలో ఎక్కడైనా ఉంటాడా? ఇండియాలోనే కాదు, ఆఫ్రికాలో కూడా అలాంటి తండ్రి ఉండడు, నీలాంటి కూతురు ఉండదు. కడతావా లేదా? కట్టు బాసు. చూస్తావా? ముందు చీర చుట్టూ తిప్పాలి, తర్వాత ఈ కుచ్చిళ్ళు బొట్లో తోపాలి.